కృపావాత్సల్యతను చూపిస్తూ వారు మార్పు చెంది ఫలభరితమైనటువంటి జీవితంలో వారు ప్రవేశించటానికి మరొకసారి మనందరి పక్షంగా కృప చూపినటువంటి రీతిని చూస్తుంది. అందుకే నేటి దినాన్ని అంటాడు కృపావరములు సమ్మిళిత జీవితం అని అంటాడు. కృపావరములు సమ్మిళిత జీవితం అనేటువంటి మాటను గురించి కొందరు వ్యక్తులు కావచ్చు, లేకుంటే వ్యాఖ్యానకర్తలు కావచ్చు, వారు ఏమంటారంటే రూల్స్ ఫర్ లైఫ్ అండ్ లివింగ్ అంటాడు. అంటే ఇక్కడ జీవితము మరియు జీవన నియమములు అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి అని అంటే దానికి కొన్ని నియమ నిబంధనలు పాటించాలి అనేటువంటి మాటని తెలియజేస్తా ఉంటే మరికొందరు అంటారు క్రైస్ట్ మోడ్ ఆఫ్ మినిస్ట్రీ అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తారు. అంటే క్రీస్తు పరిచర్య విధానాన్ని ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. మూడవదిగా ఏ ప్రపోజ్డ్ క్రిస్టియన్ క్యారెక్టర్ అండ్ క్రిస్టియన్ క్యారెక్టర్ అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఈ మాటల సారాంశాన్ని బట్టి వ్యాఖ్యానకర్తలు ఏమంటారనంటే క్రీస్తుని ఎరిగినవాడు అని కాకుండా క్రీస్తుని అనుభవించిన వారు జీవించవలసిన విధానము అని అంటాడు. మన అందరం కూడా యేసుక్రీస్తు అంటే ఎవరో మనకు తెలుసు, కానీ యేసుక్రీస్తుని మన జీవితంలో అనుభవించిన వారము కాలేకపోతున్నాం. యేసుక్రీస్తుని కొంచెం సౌండ్ బాక్స్ అది పక్క జరపండి. యేసుక్రీస్తుని మన జీవితంలో అనుభవించాలి. అక్కడ పౌలు భక్తుడు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోనండి. అంటే యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఈ లోకంలో ఆయన జీవించి ఒక మాదిరిని మన ముందుంచారో అలాంటి మాదిరిని మనం కూడా కనుపరచగలగాలి. అప్పుడే క్రైస్తవ జీవితానికి సార్థకం అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దీన్ని ఏమంటాడంటే సెర్మన్ ఆన్ ద మౌంట్ అంటాడు, కొండ మీద ప్రసంగము. అంటే మానవాళి జీవితాన్ని గొప్ప మలుపు తిప్పినటువంటి విధానం. అలనాడు ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది క్రైస్తవ నైతిక ఆధ్యాత్మికమైనటువంటి పునాదిగా పరిగణించబడుతుంది. క్రైస్తవుడికి ఆధ్యాత్మికంగా జీవించటానికి పునాది ఎక్కడ ఏర్పడింది అని అంటే కొండ మీద చేసినటువంటి ప్రసంగం ద్వారా క్రైస్తవుని పునాది అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి మాటను చూస్తామంటే ఈ ప్రసంగం అనేక మంది జీవితాలపై గొప్ప ప్రభావాన్ని అలనాడు చూపించింది. నేటికి కూడా క్రైస్తవుని పునాది క్రైస్తవుడిగా మారటానికి బలమైన పునాదిగా జీవితాల్ని మార్చేటువంటి చారిత్రక ఘట్టంగా ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని మనం చూస్తున్నటువంటి ఆ రీతిని చూస్తున్నాం. అయితే ఇక్కడ చూసినటువంటి లేఖనాల్లో మానవ సమాజ నిర్మాణంలో దేవుడు వినూత్నమైనటువంటి మార్పుని తీసుకుని వస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనులు ఎలా ఉండాలి, ఏ విధంగా వారు జీవించాలి. ఈ సృష్టిలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగం ఉండాలి అని ఎవరిని పిలిచాడండి? ఎక్కడో ఇరాక్ దేశంలో ఉన్నటువంటి మెసొపొతేమియా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచి ఏమన్నాడు? నేను చూపించే దేశానికి వెళ్ళాలి. వెళ్ళేటువంటి సమయంలో అక్కడ నిబంధనలు ఉన్నాయి. ఏమంటాడు? నీ బంధువులను, నీ స్నేహితులను, నీ దేశాన్ని విడిచిపెట్టాలి అని అన్నాడు. విడిచిపెట్టి వెళితే
నువ్వు వెళ్ళు, ప్రతి స్థలంలో నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. మరి దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మినటువంటి అబ్రహాము బంధువులను, స్నేహితులను, అక్కడ తన దేశాన్ని విడిచి ప్రభు చూపించిన ప్రాంతానికి వెళ్ళి గుడారం వేసేవాడు. ఎక్కడికైతే వెళ్ళి గుడారం వేశాడో అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. దేవునికి బలి అర్పించి ప్రార్థించి దేవుని ద్వారా బహుగా దీవెనలు పొందుకున్నటువంటి రీతిని చూస్తున్నాం. ఆ విధంగా అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు. మరి వీరు విస్తరించాలి. ఐగుప్తు దేశానికి కరువు ప్రాంతంలో వారు వెళుతున్నటువంటి సమయంలో ఎంతమందిగా వెళ్ళారండి? ఐగుప్తు దేశానికి వెళ్ళేటువంటి సమయంలో ఎంతమందిగా వెళ్ళారంటే 70 మందిగా వారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. కానీ తిరిగి వచ్చేటువంటి సమయంలో లక్షలాది జనాంగం. వెళ్ళినప్పుడేమో 70 మందిగా మాత్రమే వెళ్ళారు. కానీ వారు తిరిగి వచ్చేటువంటి సమయంలో లక్షలాదిగా తిరిగి వస్తున్నారు. 430 సంవత్సరాలు బానిసత్వంలో వారు మగ్గిపోయినటువంటి సమయంలో ఆ బానిసత్వంలోంచి మొరపెట్టగా దేవుడు వారి మొరని ఆలకించి వారిని విమోచించి విమోచన జనాంగముగా వారి కొరకు ప్రత్యేకంగా దేవుడు ఏర్పరిచినటువంటి ఆ స్థలములను తీసుకొని రావడానికి ఎక్కడికి వచ్చారనంటే సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేసరికి వారి జీవితానికి గొప్ప మలుపు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అని అనగానే ఏమని పేరు? దేవుని జనాంగము. ఇశ్రాయేలు అనగానే దేవుని జనాంగము. కాబట్టి వారు ఇక మీదట లోకస్తుల వల్లే జీవించకూడదు. లోక ఆచారాలని వారు కలిగి ఉండకూడదు. కాబట్టి ఇక మీదట మీరు ఎలా జీవించాలి అని అంటే ఆ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏమిచ్చాడు అని అంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. గమనించండి, దేవుని ప్రణాళిక. దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం ఎలా ఉండాలి, దేవునితోనూ తోటి మానవునితోనూ ఎలాంటి సహవాసం కలిగి ఉండాలి ఆలోచించండి. అంటే సహజీవనం అనేటువంటి మాట ఈ మధ్య మనకు తరచుగా వినపడదు. వివాహాలు చేసుకోకుండా సహజీవనం చేస్తున్నామని అంటున్నారు. కానీ సంఘము సహజీవనం కలిగి ఉండాలి. అక్కడ సీనాయి పర్వతం దగ్గరికి ఇశ్రాయేల్ ఆ సర్వ సమాజం రాగానే దేవుని ప్రత్యక్షత ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు మోషేకి అందించినటువంటి 10 ఆజ్ఞల్లో ఏం చెప్పబడ్డాయి అని అంటే 2 రాతి పలకలు మోషేకి అందించబడ్డాయి. ఆ రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాయబడి ఉండటం మనం చూస్తాం. మొదటి పలకలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అని అంటే 3 ఆజ్ఞలు కనపడదు. అంటే మానవుడు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి. రెండవ పలకలో 7 ఆజ్ఞలు ఉంటాయి. ఈ 7 ఆజ్ఞలు ఒక మానవుడు తన తోటి మానవునితో ఎలాంటి సహవాసం కలిగి ఉండాలి అనేటువంటి మాటను అక్కడ జ్ఞాపకం చేస్తాను. అంతవరకు ఏది తప్పు ఏది రైట్ అనేటువంటి నిర్ధారించడానికి ఇశ్రాయేల్కి ధర్మశాస్త్రం కానీ ఆజ్ఞలు కానీ నియమ నిబంధనలు కానీ లేనటువంటి సమయంలో ఇక మీదట వారు ప్రత్యేకించబడినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు ప్రవేశించాలి అని అంటే గనక ఏం చేయాలి అంటే ఆజ్ఞలను గైకొనాలి. గమనించండి, అలనాడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఎలాగైతే నియమ నిబంధనలు ఏర్పాటు చేసి ఉన్నాడో వారు వాగ్దాన భూమిలో ప్రవేశించాలి అని అంటే ఏం పాటించాలి? నియమ నిబంధనలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రం వీటిని గైకొనాలి. వాటిని గైకొంటేనే ఎక్కడికి వస్తారు? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారు ప్రవేశిస్తారు. ఇది సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేసరికి ఆ మౌంట్ ఆఫ్ సీనాయి అక్కడికి వచ్చేసరికి ఇశ్రాయేల్ యొక్క జీవితాన్ని గొప్ప మలుపు తిప్పినటువంటి సంఘటన. ఇప్పుడు సర్వమానవాళి
దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ద సెర్మన్ ఆన్ ద మౌంట్, యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని విని దాని ప్రకారం నడుచుకున్న వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. రెండింటికి తేడా లేదండి. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో ప్రవేశించాలి. ఆ వాగ్దాన దేశం ఎలా ఉందనంటే ఆ రానయ్యినటువంటి పరలోక రాజ్యానికి సాదృశ్యంగా కనబడుతుంది. పాలు తేనెలు ప్రవహించు దేశము అని అన్నాడు ఇశ్రాయేలుతో. దాంట్లో మీరు ప్రవేశించాలి అంటే ఆజ్ఞలు నియమ నిబంధనలు గైకోనండి అని అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఏమంటారంటే దేవుని రాజ్యం సమీపంగా ఉంది, ఆ దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించాలి అని అంటే ఈయన ఎక్కడిస్తున్నాడు? కొండ మీద కూర్చుని అక్కడ ప్రసంగిస్తూ ఆయన చెంతకు వచ్చిన ప్రతి వారికి ఈ మాటలు తెలియచేస్తున్నటువంటి మాటను చూస్తాం. అంటే ఇక్కడ నియమాల్ని పాటించాలి. అందుకే నూతన సమాజం ఏర్పడినటువంటి తరుణంలో వారికి 10 ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి రీతిలో ఆజ్ఞలను కోల్పోతున్నటువంటి తరుణంలో, ఆజ్ఞలను మీరుచున్నటువంటి తరుణంలో, దేవునికి విరుద్ధంగా పాపం చేసి మరలా వారు దేవునికి దూరం అయిపోతున్నటువంటి తరుణంలో ప్రవక్తలను దేవుడు పంపించాడు. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్తల ద్వారా రాబో దినాల్లో ఏమి సంభవించనై ఉంది, రాబోయేటువంటి దినాలలో ఏమి సంభవించనై ఉంది. వారు దర్శనాన్ని చూడటమే కాకుండా ఆ దర్శన యొక్క భావాన్ని మన కళ్ళ ముందు ఉంచారు. అందుకే యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చూస్తూ ఉంటే ఆత్మపూర్ణుని మనకు చూపిస్తూ ఉన్నాయి. ఆత్మపూర్ణుడైనటువంటి ప్రభువుని మన కన్నులకు ప్రత్యక్షపరిచినటువంటి రీతిని చూస్తున్నాం. అదే 11వ అధ్యాయంలో 6 నుంచి 10 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ సర్వ సృష్టిలో మానవ సంబంధాన్ని వివరించినటువంటి రీతిని చూ. మొదటి 5 వచనాలలో ఆత్మపూర్ణుడైనటువంటి ప్రభువుని మనకు పరిచయం చేస్తూ ఉంటే 6 నుంచి 10 వచనాలలో సర్వ సృష్టిలోని ఆ యొక్క మానవ సంబంధాన్ని వివరిస్తూ ఉంటే మొత్తం టోటల్గా ఈ 11వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు వ్యక్తి సృష్టి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని నూతన పరిచిన విధానాన్ని మనం చూస్తున్నాం. అందుకే 65వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏర్పడుతుంది అనేటువంటి మాటను అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి రీతిని చూస్తాం. అయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు మానవాళి విమోచన కొరకై, యేసుక్రీస్తు వారు మానవాళి విమోచన కొరకై తండ్రి సన్నిధిని విడిచి మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి రీతిని చూస్తున్నాం. ఎందుకు అనంటే మానవాళి చేసిన పాపకార్యం, ఆజ్ఞాతిక్రమమే పాపము. మొట్టమొదటిగా ఆజ్ఞలోంచి తొలగిపోయింది ఎవరు అనంటే మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు. తదుపరి ఇశ్రాయేలీయులకి నోటి మాట చెప్తే సరిపోదు అనేటువంటి రీతిలో ఆయన స్వహస్తముతో ఆయన వ్రేలితో వ్రాసిచ్చినటువంటి ఆజ్ఞలను చూచైనా వారు జ్ఞాపకం ఉంచుకుంటారు. అనాది కాలంలో వ్రాత పలకలు లేవు, ధర్మశాస్త్రాలు లేవు. కాబట్టి దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాటని వారు వినాలి, దాన్ని గైకొనాలి, దాన్ని ఆచరించాలి. మరి ఆదాము అవ్వలు దాన్ని పాటించారనంటే పాటించలేదు కనుక పాపము మానవునిలోనికి ప్రవేశించింది. ఆ పాపము ద్వారా మానవునికి ఏం సంక్రమించింది అని అంటే మరణము సంక్రమించింది. మరి అనాదిగా ప్రతి ఒక్కరూ మరణిస్తూనే ఉన్నారు. మానవ జాతి నశించిపోతున్నటువంటి తరుణంలో మానవాళిని సంరక్షించాలి. దేవుడు నిత్యము కోపిస్తే ఈ సృష్టిలో జీవము నశించిపోతుంది కనుక ఆయన కోపించకుండా ఏం చేస్తున్నాడనంటే కనికరాన్ని చూపుతున్నాడు.
కనికిరాన్ని చూపి మానవాళి విమోచన కొరకే తన కుమారుని మరణానికి అప్పగించి ఆ మరణములోంచి మానవాళిని విమోచించాలి అని చెప్పేసి మన కొరకు ఆయన అనుగ్రహించాను అనేటువంటి మాటను చూస్తున్నాం. అక్కడ యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటాడనంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని అంటాడు. ప్రవక్త మాట్లాడుచున్నటువంటి మాటలో ఆంతర్యాన్ని మనం గుర్తించాలి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అనేటువంటి మాట అక్కడ సరిపోతుంది కదండి. అంత మాత్రం కాకుండా మనకి కుమారుడు అనుగ్రహించబడెను అనేటువంటి మాటను ఎందుకు అనుగ్రహించబడ్డాడు అమ్మా? ఎందుకు అనుగ్రహించబడ్డాడు? అక్కడ కింద చూస్తే ఆయన భుజం మీద రాజ్యభారమును అనేటువంటి సమాధానకర్త, నిత్యుడగు తండ్రి అని ఇలా పేర్లు మనం చూస్తున్నాం. కానీ దానికి పైన ఏమంటాడనంటే మనకి కుమారుడు అనుగ్రహించబడెను. ఎందుకు అనుగ్రహించబడ్డాడు? ఎప్పుడైనా ఆలోచించామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. గమనించండి, ప్రశ్న ఎక్కడొచ్చింది? యెషయా గ్రంథంలో మనం ప్రశ్నను చూచాం. కుమారుడు అనుగ్రహించబడెను అనేటువంటి మాటను చూస్తాం. ఎందుకు అనుగ్రహించబడ్డాడు అనేటువంటి ఆ సందేశం మనకి కలిగినప్పుడు దాన్ని అపోస్తుడైనటువంటి యోహాను ద్వారా మనకి స్పష్టం చేస్తున్నటువంటి మాటను. ఎందుకనంటే దేవుడు ప్రేమపూర్ణుడు, కరుణా వాత్సల్యము కలిగినటువంటి వాడు, ఆయన కనికర పూర్ణుడు అనేటువంటి మాటను చూస్తున్నాం. కనుక ఆయన ఏం చేశాడనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడండి అమ్మా? మానవుని కొరకు తన ప్రాణమును పెట్టునంతగా, ఇంకా దానికి చాయిస్ లేదండి. మానవుని కొరకు తన ప్రాణమును పెట్టినంతగా ఆయన లోకాన్ని ప్రేమించెను అనేటువంటి మాటను చూస్తాం. అందుకే ఆ లోకం మీద ఉన్నటువంటి, లోకం అంటే ఈ సృష్టి మీద కాదండి, సృష్టిలో ఆయన స్వరూపంలో నిర్మించుకున్నటువంటి మానవుని పైన ప్రేమ. దేవుడు ఎలా ఉంటాడు అని అంటే మనం ఆలోచిస్తాం ఎలా ఉంటాడో చెప్పడానికి. అందుకే ఆది కాండంలో మనము నరుని సృజించేదాం. ఎలా సృజించాలి అని అంటే మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని సృజించేదాము అని అంటాడు. మరి తన పోలికలో సృజించుకున్నటువంటి మానవుడు నశించిపోయి ఆ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళటం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే ఏం చేస్తున్నాడనంటే అక్కడ చదువుకున్నటువంటి ఆ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనేటువంటి మాటను చూస్తాం. కనుక మానవాళి నశించిపోకూడదు, వారు నిత్య జీవాన్ని పొందుకోవాలి. దేవునితో సహవాసం కలిగి దేవుని రాజ్యంలో వారు నివసించాలి అని అంటే ఇప్పుడు ఎవరి యందు విశ్వాసం ఉంచాలి అమ్మా? ఆయన కుమారుడిగా పుట్టినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అది యేసుక్రీస్తు వారు తన సువార్తను ప్రారంభించటమే గొప్ప నినాదాన్ని ఎత్తుకున్నారు. ఏంటా నినాదం అమ్మా? యేసుక్రీస్తు వారి నినాదం ఏంటండి? చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది,
మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. ఆయన నినాదం ఏంటనంటే మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. అంటే ఇంతకుముందు బోధకులు లేరా? ఇంతకుముందు బోధకులు లేరండి. ద్రాక్ష తోటని కాపు కాయటానికి కాపులకి గుత్తకిచ్చి ఆయన దేశాంతరము పోయానని అంటాడు. కాపులు అని అనగానే కులం కాదండి, కాపరులు, కాపు కాసేవాడు. అంటే ఇక్కడ కాపరులకి అప్పగించినటువంటి సమయంలో వారు ప్రజలను ఎలా పరిపాలిస్తున్నారు, ప్రజలకి ఏం బోధిస్తున్నారు? శాస్త్రులు పరిశీలన అనబడినటువంటి వారు ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్నప్పటికీ కూడా వారు సత్యాన్ని బోధించటం మానివేశారు. ఆచార కర్మకాండల్ని వారు అవలంబిస్తూ ఉన్నారు. దహన బలులు ఈ యొక్క వీటిని ప్రేరేపిస్తూ ఉన్నారు. కానీ దశమ భాగాలు తీసుకుని రండి, మీరు దహన బలులు అర్పించండి, ఆచార కర్మకాండల్ని మీరు పాటించట్లేదు, వీటన్నిటిని మీరు చేయాలి, ఇలాగున అధిక భారాన్ని ప్రజల మీద మోపుతూ వారిని పీడిస్తున్నారు. కానీ దేవునికి సమీపంగా రావాలి అని అంటే ఏం చేయాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే మీరు ఎలా జీవించాలి? దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరు గైకొనండి. సీనాయి పర్వతం దగ్గర మనకి ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలు మీరు పాటించండి, ధర్మశాస్త్రాన్ని మీరు అవలంబించండి అనేటువంటి మాటల్లో వారు దేనిని కూడా బోధించట్లేదు. కానీ దహన బలులు తేవాలి, నైవేద్యం తేవాలి, దశమ భాగాలు తీసుకురావాలి, ఇదే పదాలు ఎక్కువయ్యాయి. ఆజ్ఞలు నియమ నిబంధనలను విడిచిపెట్టారు. ఆచార కర్మకాండలను పట్టుకుని వాటిని వేలాడుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు ఒక్కసారిగా ఆయన ప్రకటించిన నినాదం ఏంటంటే కాలము సంపూర్ణమై ఉన్నది. ఏ కాలం? మీరు ఎవరి కొరకైతే వేచి చూస్తూ ఉన్నారు, ఎవరి రాకను గూర్చి అయితే ప్రవక్తలు ప్రవచించి ఉన్నారో ఆ ప్రవక్తలు ప్రవచించిన కాలము సంపూర్ణమైనది. ప్రవక్తలు ప్రవచించిన రీతిగా మెస్సియా వచ్చి ఉన్నాడు. ఆయన ఏం ప్రకటిస్తున్నాడు అని అంటే దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. ఏంటండి? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి ఏం చేయాలి? మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. గమనించండి, ఎక్కడికి వచ్చారండి? గలిలయకు వచ్చారు. మరి గలిలయకు వచ్చినటువంటి సమయంలో ఈయన కొండ మీద ప్రసంగం అని మనం మత్తయి సువార్తలో 5వ అధ్యాయం మొదలుకొని 7వ అధ్యాయం అంతా కూడా ఈ 3 అధ్యాయులు కూడా కొండ మీద ప్రసంగమే. ఆ కొండ మీద ప్రసంగంలోని కొన్ని మాటలు లూకా సువార్తికుడు మన మధ్యన ఉంచినటువంటి రీతిని చూస్తున్నాం. మరి కొండ ఎక్కడ ఉందండి అమ్మా? ఈ కొండ ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు వారు సువార్తను ప్రారంభించి ఆ సువార్తను ప్రకటిస్తూ ఎక్కడికి వచ్చారు? గలిలయ ప్రాంతానికి వచ్చారు. గలిలయ ప్రాంతంలో సముద్ర తీరాన ఉన్నటువంటి కొండ దగ్గరికి వచ్చేసరికి ఈయన నినాదం క్రొత్తగా ఉంది. మారు మనస్సు అనేటువంటిది ఒక మలుపు. మారు మనస్సు అనేటువంటిది గొప్ప మలుపుగా వారికి కనపడినటువంటి తరుణంలో ఏమిటి ఈ వింత? ఎంతవరకు ఆచార కర్మకాండలను పాటించండి, నైవేద్యం తీసుకుని రండి, బలులు అర్పించండి అనేటువంటి మాటల్ని మనం అధికంగా విని ఉన్నాము. కానీ ఈయన బోధలో మీరు మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అనేటువంటి మాటని చెప్పగానే జీవితానికి ఇది ఒక క్రొత్త మలుపుగా కనపడుతుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేసరికి వారి జీవితానికి ఎలాగైతే కొత్త మలుపు సంభవించిందో, ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఈ గలిలయ ప్రాంతంలోనికి మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, మీరు అందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని ఈ సువార్తను ప్రకటించుకుంటూ వస్తూ ఉంటే మారు మనస్సు, వారి మీద భారం లేదు,
శాస్త్రులు పరిచయులు బోధిస్తున్నటువంటి బోధలో వారి భుజస్కంధాల మీద బరువును మోపుతున్నారు. కానీ ఈయన ఆ బరువుని తీసివేసి ఆ సులువైన మార్గాన్ని, మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలనంటే ఎలాంటి కర్మకాండలు ఆచరించవలసినటువంటి ఆవశ్యకత లేదు, కానీ మార్పు చెందాలి. ఇప్పుడు మీరు జీవిస్తున్నటువంటి జీవితం దేవునికి విరుద్ధమైనది, పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారు. ఈరోజు వాక్య సందేశానికి ముందు ఏం పాట పాడాలి అని చెప్పేసి కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు అన్నారు, పత్రిక పాటల్లో దేవుని పిల్లలమని ఉంది కదా, దేవుని వారసులమని పాడదాం అని అన్నారు. కానీ దేవుని వారసులం అని పేరుకే, కానీ వాస్తవ రూపం అలా లేదు. ప్రముఖంగా క్రైస్తవులు అని చెప్పబడినటువంటి పిల్లలు మన దగ్గర ఉన్నంతసేపు చాలా బాగుంటున్నారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వారి ప్రవర్తన వీరు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుగా కనపడుతుంది. పేరుకి పాటలు పాడేస్తున్నాం, మందిరాలకి వెళుతున్నాం, క్రైస్తవులు అనే పేరు మాత్రం ఉంది, కానీ అందుకు తగినట్లుగా మన జీవితం లేదు. అందుకే యేసుక్రీస్తు వారు మార్పు చెందండి, మీరు మారు మనస్సు అనుభవంలోనికి రావాలి. ఇశ్రాయేలీయులందరూ కూడా మరి ధర్మశాస్త్రం మేము కలిగి ఉన్నాం, దేవునికి ఆజ్ఞలు మేము గైకొన్నాం, దహన బలులు అర్పిస్తున్నాం, సమాధాన బలులు ఇస్తున్నాం, పాప పరిహారార్థ బలులు అర్పిస్తున్నాం, మేము నీతిమంతులమని అనుకుంటున్నారు. కానీ మీరు పాపభూయిష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నారు, దాన్ని విడిచిపెట్టాలి. మీరు మార్పు నొందిన బిడ్డలైతేనే దేవుని రాజ్యంలోనికి మీరు ప్రవేశిస్తారు అనేటువంటి మాటని తెలియపారు. మరి మారు మనస్సుకు సంబంధించినటువంటి ఆ వార్తలు వినినప్పుడు ఆ గలిలయ సముద్ర తీరానికి అనేకులు వచ్చి ఆయన బోధన వినటానికి సిద్ధపడినటువంటి సమయంలో ఆయనతో పాటు ఆయన శిష్యులు కొండెక్కి కూర్చుని ఆ సముద్ర తీరాన ఉన్నటువంటి వారందరికీ వినబడులాగిన ఆయన బోధ చేస్తున్నటువంటి రీతిని మనం చూస్తున్నాం. మార్పు చెందితే ఆ జీవితం ఎలా ఉంటుంది అని అంటే, లోకసువార్త 19వ అధ్యాయం 1-10 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్యను మనం చూస్తున్నాం. జక్కయ్య త్వరగా దిగిరమ్మనేడు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్న మాట చెప్పగానే అతడు సంతోషముతో ఆ చెట్టు మీద నుంచి దిగి ఆయనతో పాటు నడవటం ప్రారంభించాడు. ప్రభు ఏమన్నా నువ్వు ఇలా చేయి అలా చేయని చెప్పాడా? ఆయనతో పాటు అడుగులు వేయటం ప్రారంభించగానే అతనిలో వచ్చినటువంటి పరివర్తన, అతనిలో కలిగినటువంటి ఆ మారు మనసు అనుభవాన్ని చూచి ఏమంటున్నారంటే, ప్రభువా నేను ఎవరి యొద్దైనను దేనినైనా అన్యాయంగా తీసుకుని దాన్ని తిరిగి 4 నేను చెల్లిస్తాను. ధర్మశాస్త్ర ప్రకారము ఎవరిదైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 4 చెల్లించాలి. కనుక ఇక్కడ నేను 4 వేసి దాన్ని తిరిగి చెల్లిస్తాను, నా ఆస్తిలో సగభాగం బేదలకు ఇచ్చేస్తాను అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. 4 చెల్లించి ఆస్తిలో సగభాగం బేదలకు ఇచ్చేస్తే అతని దగ్గర ఇంకేమైనా ఉందా అంటే సమస్తాన్ని విడిచిపెట్టాడు. అబ్రహాము ఇరాక్ దేశం నుంచి వస్తున్నప్పుడు ఎలాగైతే నీ దేశాన్ని స్వజనాంగాన్ని విడిచిపెట్టి రావాలని చెప్పేసి అబ్రహాముని పిలిచాడో, అలాగే ఈ సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య కూడా సమస్తాన్ని విడిచి ప్రభువుని వెంబడించడం ప్రారంభించగానే ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము ఎలాగైతే విడిచి వచ్చాడో ఇతడు కూడా అలాగే సమస్తాన్ని విడిచి నన్ను వెంబడిస్తూ ఉన్నాడు. అది మార్పు చెందిన జీవితం. అదే లోకసువార్త 15వ అధ్యాయంలో గడిచిన వారం మనం చూసాం. తప్పిపోయిన కుమారుని గురించి చూచినప్పుడు అతడు తన తప్పును తెలుసుకొని, నా తండ్రి ఇంట అనేక మంది కూలి వారికి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, కానీ నేను ఇక్కడ ఆకలితో అలమటిస్తూ ఉన్నాను. కాబట్టి ఏమని తీర్మానం చేసుకున్నాడు?
నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి. గమనించాను, మొదటి మాట ప్రాధాన్యత ఎవరికి ఉంది? అక్కడ దేవునికి విరోధముగాను. పరలోకానికనంటే పరలోకమందు ఎవరున్నారు? పరలోకమందు ఆసీనుడైనటువంటి ఆ దేవునికి నీకుని విరోధముగా నేను పాపము చేసి తిని కనుక ఇప్పుడు నీ కుమారుడిని అనిపించుకోవటానికి నేను యోగ్యుడిని కాను, కానీ నీ కూలివాండ్రిలో ఒకడిగా నన్ను చేర్చుకోవడం. ఆలోచించండి, తండ్రి వద్దకు వస్తున్నటువంటి స్థితి ఎలా ఉందనంటే దిగంబరత్వము. వెళ్ళేటప్పుడు సంపన్నుడిగా వెళ్ళాడు, ధనధాన్యాలతో వెళ్ళాడు, చక్కటి ఓదారంగ వస్త్రాలు ధరించి వెళ్ళినటువంటి వాడు ఇప్పుడు తిరిగి వచ్చేటువంటి సమయానికి ఈ లోకంలోనికి ఎప్పుడైతే వెళ్ళాడో లోకము అతన్ని దోచుకుంది. అంటే మనము త్రోవ పక్కన పడి ఉన్నటువంటి వాడిని జ్ఞాపకం చేసుకుంటే అతని వద్ద ఉన్న వెండి బంగారాలను దోచుకోవటమే కాకుండా వస్త్రములను కూడా దోచుకొని పోయాను అని అంటాడు. ఏ వస్త్రాలండి? దొంగకి కావాల్సింది బంగారం, వెండి, ధనమే, కానీ వస్త్రాలతో పని లేదు. కానీ ఇక్కడ దోచుకున్నవాడెవరు? అపవాది. ఏం దోచుకున్నాడు అంటే మహిమ వస్త్రములను లాగివేసుకున్నాడు. ఎప్పుడైతే మహిమ వస్త్రాలు కోల్పోగానే ఆదాము అవలు ఏమన్నారు? మేము దిగంబరులము అని అన్నారు. మరి త్రోవ పక్కన పడి ఉన్నటువంటి వాడు కూడా అలాంటి దిగంబరత్వంలో మహిమ వస్త్రాలు కోల్పోయినటువంటి సమయంలో మంచి సమరయుడు వచ్చి వానికి వస్త్రాన్ని ఇచ్చాడు. వారి గాయాలు కడిగి గాయాలు కట్టి పట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి ధనం ఇచ్చి అతనికి నేను వచ్చు పర్యంతము వీనికి పోషణ దయచేయను. తప్పిపోయిన కుమారుడు కూడా వస్త్రహీనుడిగా వస్తున్నటువంటి సమయంలో అతడు మార్పు నొందిన జీవితంతో తిరిగి వస్తున్నాడు కనుక తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అతన్ని కౌగిలించుకున్నప్పుడు ఆ తండ్రి కలిగి ఉన్నటువంటి ఆ వస్త్రపు చెంగులు అతని దిశమల సిగ్గుని కాపాడాయి. అనేకులు చూడకుండా తండ్రి తన వస్త్రపు చెంగుతో అతని సిగ్గుని కప్పినటువంటి తరుణంలో పని వారిని పిలిచి ప్రశస్తమైన వస్త్రాన్ని తీసుకొని రండి. మార్పు చెందితే అంతటి గొప్ప అనుభూతిని మనం చూస్తున్నాం. మార్పు చెందకుండా మేము క్రైస్తవులం దేవాలయానికి వచ్చేసి ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక ఎన్న సఖ్యము గాని పాపము లన్ని మోపుగా వీపుపై బడి యొన్న విధి నడలేక తోట్రిల్లు చున్నవాడను నన్ను దయగను. ఎలా వస్తున్నామండి అమ్మా? ఉన్న పాటిని వచ్చేస్తున్నామండి, రావట్లేదు. సమయం అవుతుంది వెళ్ళాలి అని అనుకుని సమయానికి ముందే బయలుదేరుతున్నాం. బైబిల్ పట్టుకుని పాటల పుస్తకం పట్టుకుని అడుగుల్లో అడిగేస్తాం, పెళ్ళి నడక నడుస్తాం. అప్పుడు ఎలా నడిచాం గుర్తు చేసుకుని ఆ పెళ్ళి నడక నడుస్తూ వస్తున్నావా లేదా అక్కడ ఆగిపోద్ది. అడిగి అక్కడ ఆగిపోయి ఇప్పుడే కదా ప్రార్థన చేశారు వెళ్దాంలే అని అనగానే ఈ లోపల పాట అయిపోద్ది. ఇంకో ఇల్లు దాటుతాం, వాళ్ళకి ఎక్కేస్తాం, అక్కడ ఇంకా ఆరాధన స్టార్ట్ అవ్వలేదు కదా వెళ్దాంలే. ఈ లోపల నీ దేవాలయం దగ్గరికి వచ్చేసరికి ఆరాధన అయిపోయి ఆయాసంతో మెట్లు ఎక్కుతూ ఉంటావు. ఎందుకనండి? ఎందుకు అడిగడట్లేదు అని అంటే నీవు చేసిన పాప కార్యాలన్నింటినీ కూడా మోపుగా కట్టుకుని నీ వీపుపై వేసుకుని నడుస్తూ ఉంటే నీ అడుగులు తుళ్ళిపోతూ ఉన్నాయి. ఆయన పాద సన్నిధిలోనికి రావటానికి నీ అడుగు పడట్లేదు. ఎందుకనంటే నీపై ఉన్నటువంటి పాప భారం అలాంటిది.
అందుకే యేసుక్రీస్తు వారు సర్వమానవాళి పాప విమోచన కార్యాలని జరిగిస్తున్నటువంటి సమయంలో సమస్త మానవాళి పాపాలని తన భుజస్కంధం మీద వేసుకుని ఆ కల్వరి కొండ వైపు పయనిస్తున్నటువంటి సమయంలో ఎన్నిసార్లు తుళ్ళిపోవాలి? నీకు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాకే ఆయాసం వచ్చేస్తే యెరూషలేము పురవీధుల గుండా ఆ ఈడ్చుకుంటూ ఆ కొరడాలతో కొట్టుకుంటూ తీసుకుని వెళ్తా ఉంటే మరి ఆయన తుళ్ళిపోడా అండి? ఆలోచించండి. మనము ఉన్న పాటును వచ్చేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ మన పాప కార్యాలని మన భుజస్కంధాల మీద వేసుకుని రావడానికి తుడిపడుతున్నాం, తుళ్ళిపోతూ ఉన్నాం, ఆయాసపడుతున్నటువంటి సమయంలో ఇక్కడికి వచ్చి ప్రభువా నా పాపాన్ని తీసేయి, మార్పు లేకుండా వచ్చి నువ్వెన్ని పాటలు పాడినావు అని మనం ఎలా ఉన్నాం? మన స్థితి ఏంటి? ఈరోజు నేను అంగి వేసుకుని ఇక్కడ ప్రసంగించవచ్చు, కానీ నా స్థితి ఏంటో ప్రభువుకు తెలుసు. ఆయన సమస్తము చూచుచున్నటువంటి దేవుడు. అందుకే అంటాడు కదా, పురుషోత్తమ చౌదరి గారు రాసినటువంటి ఆత్మవంచన అనేటువంటి పాటను రాస్తా అంటాడు కదా, సకలము చూచెడి దేవుని కంటికి చాటుగా జరిగేడి పని ఏది, ఇక చెవి గుసగుసలెల్లను దిక్కులా ప్రకటము చేసేడి ప్రభువు నాడని, ఎరిగి ఎరిగి చెడిపోతేవి మనసా, ఇక నీదికే వరు చెప్పుమా. ఈ గలిలయ సముద్ర తీరాన్న యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి సమయంలో ఆ కొండ సమీపానికి వచ్చినటువంటి ప్రతి వాని మనస్సుని ఆయన ఎరిగి ఉన్నాడు. వారు ఏ స్థితిలో ఉన్నారు, ఎలా బ్రతుకుతూ ఉన్నారు, వారి ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఎరిగిన వాడు కనుక మీరు ఎలా ఉండాలి. కొండ దగ్గరికి వచ్చిన వారితో ప్రభు ఏమంటున్నాడు? చదువుకున్నటువంటి స్వార్థ పాఠ్యభాగంలో 36వ వచనంలో, కాబట్టి మీ తండ్రి కనికరమ గలవాడై ఉన్నట్టు మీరును కనికరమ గలవారై యుండుడి. గమనించండి, మీ తండ్రి కనికరమ గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారు. అంటే దయా దాక్షిణ్యము ఇలాంటివి లేనిటువంటి సమయంలో మీలో సహోదర ప్రేమ లేదు, ఇతరుల్ని క్షమించేటువంటి గుణం లేదు, ఇతరుల ఆపదలో ఉంటే వారికి సాయపడేటువంటి పరిస్థితి లేదు గనక మీ తండ్రి కనికరము గలవాడు గనక. ఇశ్రాయేలుతో ప్రభు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అనేటువంటి మాటని జ్ఞాపకం చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే మీ తండ్రి కనికరమ గలవాడు కనుక మీరును కనికరమ గలవారై ఉండండి. అంటే అక్కడ చేరి వచ్చిన ప్రజలందరూ కూడా దేవుని ఎరిగినటువంటి వారే, కానీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను వారు గైకొనట్లేదు, దేవుడిచ్చినటువంటి నియమ నిబంధనలు వారు పాటించట్లేదు. కనుక తండ్రి స్వభావాన్ని ఒకసారి అక్కడికి వచ్చిన వారందరికీ జ్ఞాపకం చేస్తూ కనికరమ గలవారై ఉండుడి అనేటువంటి మాటని మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. గమనించండి, లోకాసువార్తికుడు ఏమన్నాడు? మీ తండ్రి కనికరమ గలవాడు కనుక మీరును కనికరమ గలవారై ఉండండి అని అంటే, మత్తయి సువార్త ఏమంటాడంటే మీ పరలోకపు తండ్రి. అంటే ఇక్కడ తండ్రి అంటే ఎవరు అనుకుంటారేమో, లోకాసువార్త మీ తండ్రి కనికరమ గలవాడు అని అన్నాడు. మత్తయి సువార్త ఏమన్నాడు? కొంచెం క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండాలి. కానీ మనం అసంపూర్ణులుగానే ఉన్నాం. క్రైస్తవులం అని పేరు పెట్టుకున్నాం, కానీ క్రీస్తు యొక్క బోధల్ని
అనుసరించలేనిటువంటి బిడలుగానే జీవిస్తున్నాం. మనం మాట్లాడుతూ ఉంటే మన మాట తీరును బట్టి వీరు క్రైస్తవులు అని గుర్తించగలగాలి. మనం చేసే పని పాటల్లో ఎవరిని కనుపరచాలనంటే క్రీస్తుని కనుపరచగలగాలి. మనం చూపించేటువంటి ప్రేమ, ఆదరణ, దయ, వాత్సల్యం, వీటిని బట్టి వీరు క్రైస్తవులు అని చెప్పగలగాలి. మనం ఆదివారం ప్రార్థనకు వచ్చి పాటలు పాడేసి ఆరాధించి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత బయట ఎదవేసాలు వేస్తున్నాం అనుకోండి, వీరు అసలు క్రైస్తవులేనా? ఆలోచించండి. ఈ మాటకి ఆ మాటకి అంత వ్యత్యాసం ఉంది. మనల్ని చూచి వీరు క్రైస్తవులు, క్రీస్తుని ఎరిగిన వారు అని చెప్పగలగాలి, కానీ వీరు అసలు క్రైస్తవులేనా అని సంబోధించారని అంటే ఆయన పేరు చెప్పుకుని ఆయన పేరుని పోగొట్టేటువంటి ప్రజలు వీళ్ళు. కనికరం చూపితే నీ జీవితం ఎలా ఉంటుందని అంటే 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదా, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడతారు. ఎప్పుడు కనికరం పొందుతారు అని అంటే నీవు తీర్పులోనికి వచ్చినప్పుడు. ప్రతి మానవుడు కూడా తీర్పులోనికి రానై ఉన్నాడు. మరి తీర్పులోనికి వచ్చినప్పుడు అక్కడ ఏమంటాడు? మీకును మీ తండ్రి అపవాదికి ఏర్పరచబడినటువంటి ఆ నిత్య నరకాగ్నిలోనికి పోవుడి అని అంటాడు. అక్కడ అలా కాకుండా కపెర్నహూమును చూచి అంటాడు, మీ ఎదుట చేయబడిన అద్భుత కార్యాలు అలనాడు తూరు సీదోనులో కానీ సుధమ గుమర్రలో కానీ చేస్తే నేటి వాటి గతి వార్వతగినది అని అంటాడు. అంటే వాటిని చూచి జాలి పడేటువంటి పరిస్థితి. అక్కడ మార్పు చెందడానికి వారికి అవకాశం లేదు. డైరెక్ట్గా అగ్ని గంధకాలను పంపించి కాల్చివేశాడు. కానీ నీవు అలాంటి స్థితిలోనికి రాకూడదు. అగ్ని గంధకాల చేత నువ్వు కాల్చబడకుండా ఉండాలని అంటే నువ్వు మార్పు చెందితే చాలు. నువ్వు మారు మనసు అనుభవంలోనికి వచ్చి దేవుని నియమాల్ని నువ్వు పాటిస్తే నీ జీవితం ధన్యకరం అని అంటాడు. అందుకే దేవుని పిల్లలు అని చెప్పబడినటువంటి మనకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటనంటే, ఒకటి కనికరం గలవారై ఉండాలి, రెండవది తీర్పు తీర్చకూడదు, మూడవదిగా చూసినప్పుడు నేరము మోపకూడదు, నాలుగవది క్షమించేటువంటి గుణం కలిగి ఉండాలి, ఐదవది అప్పిచ్చేటువంటి గుణం కూడా కలిగి ఉండాలి. ఆపదలో ఉన్న వారిని చూసి సంతోషించటం కాకుండా మనకు చేతనైన రీతిలో వారికి సహాయం చేయగలగాలి. కానీ మనం ఏం చేస్తున్నామనంటే తీర్పరులమై ఉన్నాం. మనం పెద్ద మనుషులం, న్యాయం తీర్చేటువంటి వారికి వెళ్ళి అక్కడ నిలబడి తీర్పు తీరుస్తామంటే మన తీర్పులో ఒకరికి అన్యాయమే జరుగుతుంది. మనం వినిన దాన్ని బట్టి ఏమంటామంటే ఒకరికి న్యాయం తీర్చామని అనుకుంటున్నాం, కానీ అవతల వాడికి అన్యాయమే. అవతల వాడు ఏమంటాడు? నాకు అన్యాయం చేశారు, వీళ్ళ డబ్బు ఉన్న వాళ్ళ పక్షాన్ని వాదించారు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పక్షాన్ని మాట్లాడారు, ఇలాగని నిందించి వెళ్ళిపోతాడు, కానీ సంతోషించాడు. కనుక మీరు ఎవరికి కూడా తీర్పు తీర్చకూడి. తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉందనంటే తండ్రికి మాత్రమే ఉంది. యేసుక్రీస్తు వారు నేను తీర్పు తీర్చడానికి లోకానికి రాలేదు. మరి మనం ఏ పార్టీ వారం? కనుక యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి బిడ్డ కూడా ఎలా ఉండాలి అని అంటే ఆయన శిష్యులు కావచ్చు, బాధకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలని అంటే కనికరము గలవారై ఉండాలి మొట్టమొదటిగా. రెండవది విశ్వాసులకి తీర్పు తీర్చేటువంటి తీర్పరులుగా ఉండకూడదు. విశ్వాసుల మీద నేరం మోపే వారిగా ఎంత మాత్రము ఉండకూడదు. ఒకవేళ వారు తప్పిదం చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే మన పాపాలను క్షమించి అన్నాడు, మనం కూడా క్షమించాలి. ఎంతకాలం క్షమించాలండి? ప్రభువా ఎన్ని మార్లు పాపిని క్షమించాలని అడిగారు. ఎన్ని మార్లు క్షమించాలండి అమ్మా?
ఏడు మార్ల 70 ఏండ్ల మట్టుకు అని అంటాడు. అంటే మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు. కనుక అతడు బ్రతుకు దినములన్నింటిలోనూ కూడా నువ్వు క్షమించగలిగితే నీవు చేసిన పాపాలను బట్టి నీ తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఈ కొండ మీద ప్రసంగంలో ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఎలాగూ దేవుని సాన్నిధ్యంలో మనం సాగిపోవాలి అనేటువంటి లక్షణాలను అక్కడ చూపిస్తూ కిందకు వచ్చి అంటాడు, ఉపమానం చెప్తూ, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా. ఎవరిని ఉద్దేశించారండి? శాస్త్రులు పరిచయులు అనబడిన వారే ఒక అంధకారంలో ఉన్నారు. వారు గుడ్డితనం కలిగి గుడ్డివారైనటువంటి మానవాళికి దారి చూపుతాం, మేము బోధిస్తున్నాం, ఆ బోధలు వినండి, ఆ వారి బోధల వెంట మీరు వెళ్ళకండి అని అంటున్నారు. అందుకే మనం అంధత్వం గలవారమై ఉన్నాం, చీకట్లో నడుచున్నాం. కనుక ఇప్పుడు ఎక్కడికి రావాలి అని అంటే వెలుగులోనికి రావాలి. వెలుగులోకి నీవు రావాలి అని అంటే మారు మనస్సు అనుభవం కలిగి ఉండాలి అనేటువంటి మాటను చూస్తాం. అందుకే చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగంలో అంటాడు కదా 19వ వచనంలో, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత ఎప్పుడు కలుగుతుందండి? దేవుని కుమారుల ప్రత్యక్షత ఎప్పుడు కలుగుతుంది? యేసుక్రీస్తు వారు మేఘారూఢుడై వచ్చుచున్నటువంటి సమయంలో ఆయనతో పాటు రక్షించబడినటువంటి జనాంగం కూడా భూమి మీదకి దిగి వచ్చే తరుణం కొరకు సృష్టి మిగుల ఆశతో కనిపెడతా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే అక్కడ మూలుగుతూ ఉంది. మానవాళి చేసినటువంటి పాప కార్యాన్ని బట్టి ఈ సృష్టి కూడా శపించబడినటువంటి తరుణంలో సృష్టికి కూడా శాప విమోచన కలగాలి అని అంటే అది ఎప్పుడు కలుగుతుందనంటే దేవుని కుమారులు ఎప్పుడైతే తిరిగి భూమి మీద ప్రత్యక్షం అవుతారో వారు ప్రత్యక్షమైనటువంటి తరుణంలో ఈ యొక్క 1000 ఏండ్ల రాజ్యపాలన ముగించగానే ఈ భూమి ఆకాశాలు లయమవుతాయి. ఆవిడ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి రాబోతుంది. ఆ స్థితి కొరకు ఈ సృష్టి యావత్తు మిగిలిన ఆశతో తేరిచూచి కనిపెడుతున్నటువంటి సమయంలో మనం కూడా ఎలా కనిపెట్టాలి అని పౌలు చెప్తున్నాడు అని అంటే 23వ వచనంలో అంటాడు కదా, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచాడు. అంటే ఈ దేహములో జీవించి ఉన్నంత కాలము కూడా ఎవరికి దూరంగా ఉన్నామనంటే దేవునికి దూరంగానే ఉన్నాం. ఈ దేహాన్ని విమోచించాలి. ఇది పాపపూరితమైనటువంటిది. మహిమ దేహాన్ని ధరించుకోవటానికి దాని కొరకు కనిపెట్టుచు మూలుగుచు ఉన్నాము. అందుకే ఆ విమోచన కొరకే మనం ప్రార్థన చేసేటువంటి సమయంలో అబ్బా తండ్రి అని మూలుగుతూ ఉన్నాం. నువ్వు ఎలా ప్రార్థించాలో తెలియనటువంటి సమయంలో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీ ఆత్మ దేవుని సన్నిధిలో మొరపెడతావు. అంటే మనం ప్రార్థించాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ప్రార్థించాలి, దేవుని నియమాల్ని ఆజ్ఞల్ని గైకొనాలి, మారు మనసు అనుభవం కలిగి ఉండాలి, దానికి తోడు కృపావరములు కలిగి ఉండాలి అని అంటాడు. కృపావరాలు ఎన్నండి అమ్మా? కృపావరములు ఎన్ని? ఇక్కడ మనం క్రైస్తవులు అనాలి ఏమనాలి? కృపావరములు ఉన్నాయండి అసలు? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో, కృపావరములు నానా విధముగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే అనేటువంటి మాట. అంటే కృపావరములు ఉన్నవి, నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అనేటువంటి మాట. అయితే కృపావరాలు ఎన్ని అనేటువంటిది మనం చూసినప్పుడు 8వ వచనంలో, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా
బుద్ధివాక్యమును, మరి యొక్కనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి యొక్కనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి యొక్కనికి స్వస్థపరచు వరములను, మరి యొక్కనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి యొక్కనికి ప్రవచన వరమును, మరి యొక్కనికి ఆత్మల వివేచనయు, మరి యొక్కనికి నానా వివిధ భాషలను, మరి యొక్కనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఎన్నండి? చదివేశాం. ఎన్నొచ్చాయండి ఇక్కడ? కృపావరములు 9. కృపావరములు 9 అండి. ఒకటి ఏంటి అని అంటే బుద్ధివాక్యము, రెండవది జ్ఞానవాక్యము, మూడవది విశ్వాసము, నాలుగవది స్వస్థపరచు వరము, ఐదవది అద్భుత కార్యాలు చేయు శక్తి, ఆరవది ప్రవచన వరము, ఏడవది ఆత్మల వివేచన, ఎనిమిదవది నానావిధ భాషలు, తొమ్మిదవది భాషల అర్థము చెప్పు శక్తియు. ఇవన్నీ కూడా కృపావరములు. గమనించాలి. మరి ఆత్మఫలం కలిగి ఉండాలి. ఆత్మఫలాలు ఏంటండి అమ్మా? ఆత్మఫలాలండి, ఫలమా? ఆత్మఫలాలు కాదండి, ఆత్మ ఫలము. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, అయితే గమనించండి, ఆత్మ ఫలాలు అనలేదండి. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ కలిగి ఉండాలి. కృపావరములు 9, ఆత్మఫలములో ఉన్నటువంటి తొనలు 9. ఈ వీటిని నీవు కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో నీవు ప్రవేశించగలుగుతావు. గమనించండి, అక్కడ కృపావరములు అనన్నా ఆత్మవరములు అన్న ఒక్కటే. ఇక్కడ ఆత్మఫలము అని అన్నాడు, కానీ ఆత్మవరములు అని అనాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వం ఇవన్నీ ఉంటేనే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతావు. కనుక అలాంటి లక్షణాలు కలిగిన వారమై, కృపావరములతో నిండిన సమ్మిళిత జీవితం కలిగిన వారమై ఉందాం. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించినటువంటి దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్.